హాయ్ గైస్. 'పుష్ప 2' నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. 'సూసేకి' అనే సాంగు. సో, ఇది సామ్య అని మధ్యలో వస్తుంటది. సో, సాంగ్ అయితే విన్నాను మరి. ఎలా ఉందో ఫుల్ వీడియోలో చెప్తాను. నాకెలా అనిపించింది అనేది. అండ్ మీకెలా అనిపించిందో కూడా అది కామెంట్ చేయండి. సో, సాంగ్ ఎలా ఉందంటే నాకు ఫస్ట్ విన్నప్పుడు ఏంటి ఈ సాంగ్ ఇలా ఉంది, అసలు మూవీలోనే సాంగా అని ఒకసారి ఛానల్ నేమ్ అయితే చెక్ చేసుకున్నా. ఎందుకంటే ఈ మధ్యలో ఫ్యాన్ మేడ్ సాంగ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి. సో, అది పెద్ద ఛానల్ కాబట్టి ఓహో! సినిమాలో సాంగే. అండ్ వీడియో చూసుకున్నట్లయితే సినిమాలో వీడియో లేదు. అంటే వాళ్ళు సాంగ్‌కి మళ్ళా స్పెషల్‌గా షూట్ చేశారు. అండ్ కొరియోగ్రఫీ మన అదే గణేష్ మాస్టర్ బాలీవుడ్ గణేష్ ఆచార్య. సో, తను చేశారు కొరియోగ్రఫీ. అయితే డాన్స్ చేస్తారు కదా! కపుల్ డాన్సు. సో, చాలా స్లోగా ఉంది. సో, సాంగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎట్లనో అనిపించింది. అండ్ విన్నాక ఒక 2, 3 టైమ్స్ రిపీటెడ్‌గా వింటూ ఉంటే అప్పుడు మనకు స్లోగా ఎక్కింది సాంగు. సో, అప్పుడు పర్లేదనిపించింది. అయితే వీడియో పరంగా చూసుకున్నట్లయితే అసలు ఏమాత్రం బాలేదు. కనీసం లిరికల్ వీడియో పెట్టినా బాగుండేది. అంటే మూవీలో మనకు మధ్యలో కొన్ని షార్ట్స్ చూపిస్తారు కదా! మధ్యలో కొన్ని డాన్స్ చేసిన స్టెప్స్ అవన్నీ చూపిస్తారు కాబట్టి లిరికల్ వీడియోలో అలా పెడితే బాగుండేది. కానీ దీనికి స్పెషల్‌గా మళ్ళా డాన్స్ షూట్ చేసి రిలీజ్ చేశారు. చాలా మందికి ఆ డాన్స్ అసలు ఏమాత్రం నచ్చలేదు. కామెంట్‌లో చూసుకున్నట్లయితే బోలెడన్ని కామెంట్స్, అసలు వీడియో కొరియోగ్రాఫ్ చేసింది ఎవర్రా బాబు అని ఇటువంటి కామెంట్ అయితే వినిపిస్తుంది. కామెంట్‌లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో, నాకు తెలుగులో కంటే నేను సాంగ్‌ని హిందీలో విన్నాను. హిందీలో చాలా బాగా నచ్చింది నాకు. తెలుగులో 3, 4 సార్లు విన్నాకనే నాకు స్లోగా పర్లేదనిపించింది. కానీ హిందీలో చూస్తే మాత్రం ఫస్ట్ టైమే నాకు బాగుంది కదా హిందీలో అని అనిపించింది నాకు. సో, హిందీలో నాకు చాలా బాగా నచ్చింది మరి. సో, మీకెలా అనిపిందో ఒకసారి కామెంట్ చేయండి. సో, ఈ సాంగ్‌ని పాడింది శ్రేయా ఘోషల్ గారు. సో, వాయిస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అండ్ బాగా పాడారు సాంగ్‌ని. సో, 'పుష్ప 2' సినిమా ఆగస్ట్ 15న థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. సో, ఎంతమంది సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో, ఈ సాంగ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా, నచ్చలేదా అనేది. సో, కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. సో, తెలుసుగా సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్పరాజ్, ये बात है के दिले